శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. 2014 మే ఈశ్వర్ కే శపథ లేతా హూ అనుకుంటా ఒక పెద్ద ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. చేశారు. 2014 నుంచి 2026 వరకు ఆ పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎలా అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు. మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకోవాలంటే మన గల్లీ దుకాణం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎంఎస్ఎంఈ వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఎలా వీళ్ళకి స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా కింద చేస్తున్నారో, స్వచ్ఛ భారత్ కింద ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారో, రైతులకు వచ్చేసరికి ఎలా వారికి అండగా ఉంటున్నారో, సాయిల్ టెస్ట్ అని, కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి, ఇంకా ఫెర్టిలైజర్స్ వచ్చేసరికి, ఇంకోటి వచ్చేసరికి యూరియా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థులకు వచ్చేసరికి వారంతటా వాళ్ళు స్టార్టప్ ఇండియా కింద ఎలా డెవలప్ కావాలో కూడా చూపిస్తున్నారు. ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాదు, 10 మంది ఎంప్లాయీని పోషించేలాగా ఇక్కడ యూత్ని తయారు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ క్యాడర్ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకి తీసుకెళ్తున్నారు. మనం ప్రచారం చేస్తున్నాం, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక సర్వే చేశారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. అయితే ఒక వీడియోలో మనం చూస్తుంటే ఒక ఆటో డ్రైవర్తో తను సంభాషణ చేయడం, ఏ విధంగా ఆ ఆటో డ్రైవర్ బండి సంజయ్ కుమార్ గారికి వచ్చేసరికి ఏ విధంగా తను చెప్పారో ఒకసారి చూద్దాం ఆ వీడియోలో. చూశారు కదా, ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నుండి ఒక ఆటోలోకి వెళ్ళి ఆ ఆటోలో ట్రావెల్ జర్నీలో చేసుకుంటూ ఆటో డ్రైవర్ ఎలా నరేంద్ర మోడీ గారి గురించి చెప్తున్నారు, అంత గ్రౌండ్ రిపోర్ట్ ఏంది, ఆటో డ్రైవర్కి సంక్షేమ పథకాలు ఏమందుతున్నాయి, అది వచ్చేసరికి మనకి బీపీఎల్ కార్డ్స్ మీద వచ్చే, ఇంకోటి వచ్చేసరికి వాళ్ళకి హెల్త్ పర్పస్గా ఇచ్చే కార్డులు కానీ ఎలా యూజ్ అవుతున్నాయి, అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతున్నారు, అవన్నీ డిస్కషన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసుకుంటే వారికి కొన్ని పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు. ఆ పుస్తకాలు ఏంటంటే 12 సంవత్సరాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏమేమి అభివృద్ధి చేశారు, ఏ సెక్టార్లో ఇక్కడ ప్రజలు లబ్ధి చెందుతున్నారు, ఏమేమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, దాన్ని ప్రజలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో మొత్తం కూలంకషంగా దాంట్లో ఉంది. ఈ ఆటో డ్రైవర్తోనే ఇక్కడ స్టాప్ కాకుండా ఇంకో పని కూడా చేశారు. సర్ది కట్టుకొని స్థానికులతో కూర్చొని టిఫిన్ బయటకు చేశారు. స్థానికులతో వచ్చి కూర్చొని వారితో ముచ్చట్లాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏ సంక్షేమ పథకాలు చెందింది అని వాళ్ళకి వివరిస్తూ అక్కడ ఒక చిన్నపాటి డిస్కషన్ జరిగింది. ఆ వీడియో కూడా చూద్దామా. 20 లక్షలు ఇస్తాం ఇలా స్కూల్కు, దీని వల్ల వాడుకోరు కానుక దీనిగా డైనింగ్ హాల్కి ఒక 5-6 lakhs అయితే చూస్తాం. పిల్లలకి ఇట్లా బయట వరండాల ఆల్రెడీ మొత్తం అయిపోతుంది. గోడలైనా రేట్లు కూడా వేసారు, ఫ్లోరింగ్ అమ్మాయి చూడు 5 లక్షము డైనింగ్కి, 4 లక్షలు 5 లక్షలు అవుతాయి. ఫస్ట్ 10 lakhs స్కూల్కి, 5 రూపాయలు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇద్దాం. పైసలు ఉంటాయి, చెప్తుంది మస్తు పైసలు ఉంటాయి దగ్గర, ఫుల్ పైసలు వస్తాయి. వాటర్ ప్లాంట్ ఇచ్చేస్తాడు, వాటర్ ప్లాంట్ చేసేది, వాటర్ ప్లాంట్ రాయి. జనాభా కూడా బాగానే ఉంది సార్, 6,800 ఉన్నాయి సార్. ఇంకో డైనింగ్ 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఫస్ట్ 5 లక్షల రూపాయలు సార్ దేనికి, అది 5 రూపాయల పాటు మళ్ళీ మీద
చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్ ప్లాంట్ ఇస్తా. చూశారు కదా, బండి సంజయ్ కుమార్ గారు వినూత్నంగా ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఇంకొకటి చేయబోతున్నారు. ఓటర్ ఉన్న పర్సన్కి రాజకీయ నాయకులు సంక్షేమ పథకాలు, హామీలు ఆయన కూడేసరికి వాళ్ళకి గెలవడానికి వాళ్ళని ఎట్లా ప్రలోభ పెడతారో మనందరికీ తెలుసు. కానీ ఓటర్ రాని విద్యార్థులకు, అంటే 10th క్లాస్ బిలో ఉన్న స్టూడెంట్స్కి ఏ రాజకీయ నాయకుడైనా ఈ రోజు వరకు పట్టించుకున్నారా? ఒక ఎడ్యుకేషన్ వరకే చూస్తున్నారు, కానీ వాళ్ళకి మౌలిక వసతులు ఎవరైనా క్రియేట్ చేశారా? అయితే దీంట్లో భిన్నంగా బండి సంజయ్ కుమార్ గారు వచ్చేసరికి గత సంవత్సరంలో బైసికల్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు. అందరం కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇద్దంతో ఆపం. ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు. మీ అందరు కూడా LKG నుంచి 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగ్, మంచి బ్యాగ్, దాంతో పాటు నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందర కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాల చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెనుకడుగు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తు నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకొని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు పుష్కర కాలం నరేంద్ర మోడీ గారు అండ్ ఇక్కడ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా రికార్డ్ బ్రేక్ చేసిన వల్ల ఇది జనాలకి, విద్యార్థులకు తెలవాలని చెప్పేసి సేవా కార్యక్రమంలో ఎల్లుండి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్న టైంలో ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు వచ్చేసరికి ఆ స్కూల్స్ని మొత్తం శుద్ధి చేద్దామని చెప్పేసి కార్యకర్తలకి, నాయకులకి, కరీంనగర్ పార్లమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఈ పాఠశాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అనంతరం 13వ తారీఖు నాడు పాఠశాలకు వెళ్ళి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కూడా ఆ పాఠశాల తరగతి గదులను కూడా శుభ్రం చేయడం. దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించండి, పండుగ తీసుకుపోకండి, తప్పకుండా పాఠశాలకు చేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలందరూ లోపల కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు మండల అధ్యక్షుల యొక్క సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడీ గారి యొక్క సూచన మేరకు, మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది గ్రామాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలను చదివించకుండా మాకు స్తోమత లేదనో లేకుంటే వేరే ఇతరత కారణాలతో వాళ్ళ చిన్న పిల్లలతోని కూలి పని చేయించడము, ఇతరత పనులు చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి వాళ్ళందరినీ పాఠశాలకు చేర్పించాల్సినటువంటి బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. ప్రతి గ్రామాల వారిగా ప్రతి ఇంటిని సందర్శిస్తారు, ర్యాలీ నిర్వహిస్తాం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మనం మోడీ గిఫ్ట్ సైకిల్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం కూడా మోడీ గిఫ్ట్ సైకిళ్లను 10వ తరగతి విద్యార్థులను కూడా ఈసారి ఇస్తున్నాం. తప్పకుండా మీరు ప్రభుత్వ పాఠశాల చదవండి, 10th విద్యార్థులందరూ కూడా సైకిల్ ఇచ్చే బాధ్యత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా ఇస్తాం. కాబట్టి మీ పిల్లలను కూడా దయచేసి మీ ఇంట్లో పనులకు ఉపయోగించుకోవడమో లేకుంటే కుటుంబ పోషణ పేరుతోనే ఏదో రక సాకులతోని మీరు పిల్లల్ని చదివించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయకండి. పిల్లలను పాఠశాలకు పంపండి, వాళ్ళని విద్యావంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీనికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం. దీనివల్ల విద్యార్థులకి మామ ఇస్తున్నాడు బండి సంజయ్ కుమార్. అవునా కాదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ బండి సంజయ్ మామ అని చెప్పేసి స్కూల్ పిల్లలు వచ్చేసరికి వారికి థ్యాంక్ యూ చెప్పడం, అలాంటి నిష్కల్మషమైన హృదయాలు బండి సంజయ్ చేరుకుంటున్నాడా లేడా? బండి సంజయ్ కుమార్ గారు వచ్చేసరికి విద్యార్థులు చేసిన దాంట్లో నిజంగా ఒక ట్రెమెండరస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే నేటి బాలలే రేపుడి పౌరులు.
ఎడ్యుకేషన్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ బండి సంజయ్ గారు ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇప్పుడు కూడా బైసికల్స్ అండ్ బుక్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారంట. సో ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు చేసేది నిజంగా ఒక గ్రేట్ జాబ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ బండి సంజయ్ గారు నిష్కల్మషమైన విద్యార్థుల మనసుని గెలుచుకుంటున్నారా లేదా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.